ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిజ్జాలు, బర్గర్లు ఏ పిల్లలకి అసలు ఏ పెద్దవాళ్ళకి కూడా ఇష్టం. బర్త్డే పార్టీ అంటే ముందు మనం ఈజీగా ఆలోచించేది ఒక పిజ్జా పార్టీ ఇచ్చేద్దాం అని చెప్పి. ఈజ్ ఇట్ సో అన్హెల్దీ అండి మనకి అంత పిజ్జా బర్గర్లు అని చెప్పి మనం ఇలా అంటాం? రైట్. సో పిజ్జా బర్గర్లు డెఫినెట్గా నేను మైదా అంటే నేను చాలా అగేన్స్ట్ అండి, మీరు ఏమైనా అనుకోండి. ఓకే, సో చాలా అగేన్స్ట్ దానికి. అండ్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, బర్గర్ ఇంత ఉంటుందండి, అంటే ఇంత మైదా పిండిని ఇంత చేస్తాం, దాన్ని ఇంత సైజ్కి వేస్తే అది ఈస్ట్ అది వేస్తే పెరిగిపోతుంది. అండ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ అగైన్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు పిజ్జా, సో అట్లీస్ట్ పిజ్జాలో మన ఆ బేస్ ఏదైతే ఉంటుందో మైదా కాకుండా వీట్ ఫ్లోర్ చేసి తీసుకోవచ్చు. నేను నా పిల్లలకి వీట్ ఫ్లోర్ చేసే ఇస్తానండి ఇంట్లో. ఐ విల్ నాట్ గివ్ దెమ్ అవుట్ సైడ్ పిజ్జా. నేను ఇంట్లోనే నా ఓన్గా నేనే చేసి ఇస్తాను. కానీ చీజ్ ఇస్ ఓకే, చీజ్ ఇస్ ఫైన్, బట్ నువ్వు ఆ క్వాంటిటీ మీరు వీక్లీ ఇంత క్వాంటిటీ తీసుకుంటే పర్వాలేదు, బట్ ఓవర్లోడ్ చేస్తేనే ప్రాబ్లం వస్తుంది. ఏదైనా అతిగా తింటేనే ప్రాబ్లం. సో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ, చీజ్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయండి, అది పాల మిల్క్ ప్రోడక్ట్ కదా, మిల్క్లో మనకు కొంచెం ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, సో ఇవి ఉంటాయి కాబట్టి ఫ్యాట్స్ కూడా ఉంటాయి. చీజ్లో వచ్చేసి కొంచెం ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇది ప్రాపర్గా తీసుకుంటే పర్వాలేదు, మంచిది. అదే ఇప్పుడు పన్నీర్ తినమన్నాను అనుకోండి, అమ్మో ఫ్యాట్ నేను తినను అని అంటారు. అదే ఎందుకు తినరు? ప్రోటీన్స్ ఉన్నాయి అందులో, వేరే ఇంకా కాల్షియం ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నారు? వీటి గురించి ఆలోచించరు. దాంట్లో ఏదైతే నెగిటివ్ ఉంటుందో అది ఎక్కువ ఆలోచించేసి దాన్ని పక్కన పెడుతూ ఉంటారు. మిగతా వాటి విషయంలో మనకి ఫ్రైడ్ చికెన్ కానీ ఇంకోటి కానీ, ఫ్రైడ్ చికెన్, అసలు ఫ్రైడ్ చికెన్ కూడా అదే ప్రాబ్లం. చికెన్ మీరు నార్మల్గా మనం కుక్ చేసి తీసుకుంటే చాలా మంచిది, పిల్లలకి కూడా పెట్టండి నార్మల్గా. అదే దాన్ని డీప్ ఫ్రైగా చేసి ఎక్కువగా రోస్ట్ చేసి రోస్టెడ్ చికెన్ అని చెప్పి అలా అలవాటు చేస్తే వీడికి హెల్తీగా ఉన్నది ఇలా మన కర్రీలా చేసింది వాడికి ఎలా నచ్చుతుంది? నచ్చదు. యూ కెన్ డెఫినెట్లీ గివ్ దెమ్ చికెన్ అంటే నాన్ వెజిటేరియన్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నాన్ వెజిటేరియన్స్లో గుడ్ ప్రోటీన్స్ వస్తాయి. డెఫినెట్గా మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే తీసుకోండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి. బట్ రైట్ కుకింగ్ ప్రాసెస్ అనేది అడాప్ట్ చేసుకోండి. రైట్, అది అడాప్ట్ చేస్తే ఆబ్వియస్లీ మీ న్యూట్రిషన్ మీట్ అయిపోతూ ఉంటుంది. ఇవాళ మీరు చెప్పిన చాలా వైటల్ పాయింట్, మనమే పిల్లలకు అన్ని అలవాటు చేస్తాం కాబట్టి మనమే బాధ్యులుగా అవుతాం. అంటే వాళ్ళకి ఒబిసిటీ కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి చిన్నప్పుడు. సో మా సాక్షి లైఫ్ ప్రేక్షకులకి మీ మాటగా ఆవుల మయూరి గారు, ప్లీజ్ గివ్ దెమ్ యువర్ మెసేజ్. హెల్దీ అప్బ్రింగింగ్లో న్యూట్రిషనల్ బేసిక్స్ ఏంటని చెప్పి, ఇదివరకు 5 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నారు ఒక టైంలో, అది 3గా మారింది, మళ్ళీ ఇంకేదో అంటున్నారు. సో మీ బేసిక్స్ ఏంటి? సో నేను జనరల్గా అందరికీ చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కిడ్స్కి ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి నచ్చిన టేస్ట్లు వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి అలవాటు చేయండి. మీకు నచ్చినవి వాళ్ళకి రుద్దకండి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫ్రూట్స్ చాలా ఎక్కువగా ఇవ్వండి. ఎంత ఎక్కువ ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళకి అంత మైక్రో న్యూట్రిషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఫ్రూట్స్లోనే మ్యాక్సిమం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ అని. జస్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కాకుండా పిల్లలకు కావాల్సింది మైక్రో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వండి. ఎన్ని పర్వాలేదు, రోజుకు ఒక 3 ఫ్రూట్స్ తిన్నా పర్వాలేదు, ఏం కాదు. దానివల్ల వెయిట్ పెరగడం అంటూ ఏమీ ఉండదు. ఫ్రూట్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, మైక్రో న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రోటీన్స్ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ప్రోటీన్స్ జనరల్గా నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే, ప్రోటీన్స్ తగ్గిపోతూ ఉన్నాయి పిల్లలకి. పప్పులాగా చూసుకున్నా కూడా, చికెన్ లాగా చూసుకున్నా, ఇప్పుడు నేను రైట్ కుకింగ్ హ్యాబిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా బాయిల్ చేసి కర్రీ లాగా చేసి ఇచ్చింది డెఫినెట్గా హెల్తీగా ఉంటుంది, దాన్ని డీప్ ఫ్రై చేసి రోస్ట్ చేస్తే అది అన్హెల్తీ. సో ఇలాంటివి రైట్ కుకింగ్ ప్రాసెస్ ఒకటి, అండ్ మైదా అనే ప్రాసెస్, రైట్ టేస్ట్ని అడాప్ట్ చేయడము, ప్రాపర్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్కి. నేను ఇంపార్టెంట్. అండ్ వన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లల్ని అలా ఆడుకొనివ్వండి, వదిలేయండి, కాస్త గ్రౌండ్లో వదిలేయండి, సన్కి ఎక్స్పోజ్ అవ్వనివ్వండి. సన్కి ఎక్స్పోజ్ అయితే వీడికి స్కిన్ అలర్జీ వస్తుందో, పాపకి ఇదేమవుతుందో, అదేం లేదు. పిల్లల్ని ఎండలో కాసేపు ఆడనివ్వండి. దే విల్ గ్రో ఆన్ దేర్ ఓన్. వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, బాడీకి అంత కెపాసిటీ ఉంటుంది ఆ ఏజ్లో. సో వాళ్ళని జస్ట్ అలా వదిలేయండి అంతే. వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్కి ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఎడ్యుకేట్ చేయండి. చాలా మంచి పాయింట్లు చెప్పారు ఆవుల మయూరి గారు, బోత్ యాజ్ అ మదర్